లూకా సువార్త పోయిన వారం ముందు వారం మరి ఒక భాగాన్ని మనం చెప్పుకున్నాం, మరొక భాగం మిగిలిపోయింది. లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనం చదవచ్చు. ప్రైజ్ హల్లెలూయా. లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనం. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండును. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేశారు. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట నుండి తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి. హల్లెలూయా. ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు తల వంచుకుని దేవునికి సమర్పించుకున్నాం. పరిశుద్ధుడ మహోన్నతుడా, దేవానికి వందనాలు. చదవని లేఖను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. మా వినికుల్లో ప్రభా లేఖనములు ప్రభా విరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసుక్రీస్తు నామములో దృష్టాంతములుగా వ్రాయబడిన ప్రతి లేఖనము ఈ యుగమందు ఈ యుగాంతమందు ప్రభా మాకు బుద్ధి కలుగుటకైనా, మా స్థితిని మార్చుటకైనా, మా స్థానములు బయలుపరచుటకైనా ఓ తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ బయలుపరచమని ప్రార్థిస్తున్నాం, వివరించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడ మా మధ్యలో కదిలాడండి తండ్రి. నీకు వందనాలు దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి మా కొరకు చిందించిన ఆ గొప్ప గొర్రె పిల్లైన క్రీస్తు రక్తం కింద మేము వచ్చుండగా ప్రభా, రక్తం కింద చూసి ఆయన రక్తపు ఆనవాళ్ళ కింద మమ్మల్ని చూసిన ఆయన దాటిపోకుండా ప్రభా దేవ మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తాం. చదవడి లేఖను దీవించమని నాకు మాకు అందరికి ప్రభా ఇదిగో తండ్రి విశేషంగా నీ కృపను మాకు దయచేసి మహిమగంత ప్రభావాలు పొందుతున్నాం ప్రభు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమయంలో ప్రతి ఒక్కరు కూర్చుని దయచేసి. హల్లెలూయా. మరి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసిన విషయమే. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఈ లేఖనాన్ని చెప్పడం జరిగినది. మరి ఆయన భూమి మీద ఉన్నప్పుడు మనిషి కుమారుడుగా శరీరధారిగా ఆయన భూమి మీద సంచరించినప్పుడు మరియు ఆయన తెలియచేసిన మరి లేఖనాల్లో మరి తెలియచేసిన భవిష్యత్ గురించిన ప్రవచనముల్లో ఈ యొక్క లోతు దినముల గురించి, నోవాహు దినముల గురించి తెలియచేసింది కూడా ఒక లేఖనమై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి మనందరికీ తెలిసిన విషయమే. మరి ప్రభు చాలా లేఖనాల గురించి తెలియజేశాడు, చాలా విషయాల గురించి తెలియజేశాడు. హల్లెలూయా. అయితే మరి నిజంగా ఈ లేఖనము దేని గురించి తెలియజేస్తా ఉన్నదంటే మనందరికీ తెలుసు, ఇది ఆయన యొక్క రెండో రాకడకు ముందు జరగవలసిన స్థితిని తెలియజేస్తా ఉన్నాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? మనిషి కుమారుడు ప్రత్యక్షం అవడానికి ముందుగా, అనగా మనకు తెలుసు మనిషి కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎందుకంటే మనకు తెలుసు ఎంతమంది ఆయన భూమి మీదకి మరి 3 కుమారుల ప్రత్యక్షతలు కలిగి వచ్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనకు తెలుసు మొదటిది ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు, ఆయన దావీదు కుమారుడై ఉన్నాడు, మరియు ఆయన మనిషి కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనిషి కుమారుడుగా భూమి మీద వ్యవహరించాడు, ఆయన దావీదు కుమారుడుగా భూమి మీద వ్యవహరించాడు, ఆయన దేవుని కుమారుడుగా భూమి మీద వ్యవహరించాడు. హల్లెలూయా. తన కార్యాలు ప్రారంభించాడు, తన కార్యాలు చేశాడు. హల్లెలూయా. మరి నిజంగా ఈ 3 కుమారులు
ప్రత్యక్షత ఏమిటి అంటే ఈ 3 కుమారుల యొక్క నామముల మీద ఆయన ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది? ఎందుకంటే ఈ 3 కార్యాలు దేన్ని తెలియజేస్తున్నాయంటే 3 రాకడలను తెలియజేస్తా ఉన్నాయి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మనకు తెలుసు దేవుడు భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆయన ఏ విధంగా దిగి వచ్చాడంటే దేవుని కుమారుడుగా దిగి వచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మనం చూసినట్లయితే దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, దావీదు కుమారుడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఆయన దేవుని కుమారుడిగా భూమి మీద దిగి వచ్చాడు. అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది, ఒకరోజు పక్షవాత రోగిని ఆయన ఎదురుకి తీసుకొచ్చినప్పుడు, ఆయన బోధిస్తున్న ఆ స్థలంలో కపర్నహూములో ఆయన బోధిస్తున్నప్పుడు ఆ పక్షవాత రోగిని తీసుకొచ్చారు. పైన పెంకులు విప్పి ఆయన ఉన్న చోటును దించారు. దించినప్పుడు ఆయన ఏమన్నాడంటే పక్షవాత రోగిని చూసి, దేవుని కుమారుడికి పాపములు క్షమించగలిగిన అధికారం ఉన్నది అని తెలియజేసి మీరు తెలుసుకోవాలనేసి అక్కడున్న ప్రజలకు చూసి, అక్కడున్న పరిసర సతికేల వైపు చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరిపెత్తుకుని నీవు వెళ్ళిపోమన్నాడా లేదా? హల్లెలూయా. మనకు తెలుసు. అప్పుడు ఆయన మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు, దేవుని కుమారుడికి పాపములు క్షమించే అధికారం ఉన్నది. అర్థమవుతుంది? హల్లెలూయా. అంటే ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, ప్రజలు ఒకరోజు సేనా దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే ఆ దెయ్యాలు ఆ వ్యక్తిలో ఉండి కేకలు వేస్తా ఉన్నాయి, అరుస్తా ఉన్నాయి. ఏమని కేకలు వేస్తా ఉన్నాయి? ఏమని అరుస్తా ఉన్నాయంటే, దేవుని కుమారుడా, దేవుని కుమారుడా, మాతో నీకేం పని? ఎవరికి అర్థమవుతుంది? దెయ్యాలు ఏమని గుర్తుపెట్టినాయి? ఆయన వడ్లవాడు కాదు. హల్లెలూయా. ఆయన వడ్లవాని ఇంటిలో పుట్టిన దేవుని కుమారుడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అందుకని దేవుని కుమారుడా అని ఆ దెయ్యములు కేకలు వేసాయి. హల్లెలూయా. తర్వాత మనం చూస్తున్నాం, ఒకరోజు ఆయన ఎరుకు గుండా వెళ్తా ఉన్నప్పుడు, ఎరుకు పట్టణం గుండా వెళ్తా ఉన్నప్పుడు, ఆ ఎరుకు గోడల వైపు నుంచి వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఒక పుట్టుకు నుండి ఒక గుడ్డివాడు, ఒక భిక్షం ఎత్తుకుని గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడి పేరు మనకు తెలుసు. ఆ గుడ్డివాడి పేరు ఏంటండి? భర్తమై. ఈ భర్తమై గుడ్డివాడు ఏం చేశాడు తెలుసా? ప్రభు వెళ్ళిపోవడం చూసి ఈయనని ఏమని పిలిచారంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు. హల్లెలూయా. ఎవరికి అర్థమవుతుంది? దావీదు కుమారుడా దాటిపోవద్దు అన్నాడు. మనం చూస్తున్నాం మరొక చోట మనిషి కుమారుడు కోసం ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. హల్లెలూయా. ఇదిగో బంట్రోతులు సైన్యం పట్టుకుంటారు, ఇదిగో మనిషి కుమారుడు 3 దినాన తిరిగి లేపబడతాడు చెప్పాడంటారా? చూడండి, అంటే మీరు గమనించండి, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, దావీదు కుమారుడు, 3 కుమారుల నామముల అభివృద్ధిలో వచ్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరికి అర్థమవుతుంది? ఈ 3 ఏంటి? ఈ 3 ఆయనకున్న వ్యక్తిత్వాలు. ఎవరికి అర్థమవుతుంది? దేవుడు ఒక్కడే. ఎవరికి అర్థమవుతుంది? ఆ ఒక్క దేవుళ్ళలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఏంటి ఆ వ్యక్తిత్వాలు? ఏంటి ఆ స్వభావాలు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ 3 స్వభావాలు ఒకే దేవుళ్ళలో ఉన్నాయి. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన ఒకే ఒక్క దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు ఆకాశం అందు గాని భూమి ఎందు గాని భూమి కింద గాని ఆయన తప్ప వేరొక దేవుడు. హల్లెలూయా. అందుకని ఒకే ఒక్క దేవుడు ఎలా ఉన్నాడు? పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు పైగా ఉన్నాడు. ఎవరికి అర్థమవుతుంది? వారికి పైగా ఉంటూ ఎలా ఉన్నాడు? అగ్నిస్తంభముగాను మేఘస్తంభముగాను వారికి పైగా ఉంటూ వారు నడిపించుకుంటూ వెళ్ళాడంట. హల్లెలూయా. తర్వాత మనం చూస్తున్నాం 2000 సంవత్సరాల తర్వాత హల్లెలూయా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపిస్తున్నప్పుడు, ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడానికి వారికి పైగా ఉండి వారితో నడిచాడంట.
2000 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరాల క్రితం హల్లెలూయా ఆయన ఇమ్మానుయేలుగా ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని ప్రజలతో, దేవుని ప్రజల పైన ఉన్న ఆయన ఇప్పుడు ఏమనుకున్నాడంటే, నేను ఇప్పుడు వారి పైన ఉన్నాను, ఇప్పుడు నేను వారితో ఉండాలా. అందుకని ఇమ్మానుయేలు అంటే మనతో ఉన్న దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇమ్మానుయేలు అంటే మనకు తోడుగా ఉన్న దేవుడు. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు పైగా ఉన్న ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే వారితోనే వారి పక్కనే ఉన్నాడట. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? మేఘస్తంభంలో లేడు సార్, అగ్ని స్తంభంలో లేడు సార్. ఇప్పుడు ఆ మేఘస్తంభంలో అగ్ని స్తంభంలో ఉన్న దేవుడు ఏం చేసుకున్నాడు తెలుసా? ఒక శరీరాన్ని తయారు చేసుకుని ఆ శరీరానికి మనకు తెలుసు, ఆ శరీరానికి ఒక పేరు పెట్టబడింది. ఆ పేరే యేసు అని పేరు పెట్టబడింది. ఆ శరీరానికి యేసు అని పేరు పెట్టబడి యేసు అనే శరీరంతో వారి మధ్యలో తిరుగుతా ఉన్నాడు. ఆయన వారితో తిరుగుతా ఉన్నాడు, వారితో తింటా ఉన్నాడు, వారితో స్వార్థ ప్రకటిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది అర్థమవుతుంది? దేవుడు ఏం చేశాడు? వారి పైన ఉన్నాడు, వారి పక్కకు వచ్చేసాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. వారి పైన ఉన్నది తండ్రి కాలం, అది వారితో ఉన్నది కుమారుని కాలం, అది ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే వారి పైన ఉన్న దేవుడు వారితో వచ్చేసాడు, వారి పక్కకు వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు ఇప్పుడు నేను వారితో మాత్రమే కాదు, హల్లెలూయా, వారితో ఉండటం కాదు, ఇప్పుడు నేను వీరికి ఎంతో అవసరమైనది. కాబట్టి ఇప్పుడు పైన ఉన్న కాలం అయిపోయింది, వారితో ఉన్న కాలం అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే నేను నా బిడ్డల్లో ఉండాలా, నేను నా కుమారుల్లో ఉండాలా, నేను నా కుమార్తెలో ఉండాలా, నేను నా వధువులో ఉండాలా, నేను నా సంఘములో ఉండాలా. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన చనిపోయి ఆయన దేనికోసమైతే వచ్చాడో ఆ మరణాన్ని జయించి ఆ మరణపు ముళ్ళను విరిచి సమాధిలోకి వెళ్ళి 3 రోజులు సమాధిలో ఉండి హల్లెలూయా 3 రోజుల తర్వాత సమాధిని జయించి హల్లెలూయా పైన ఉన్న దేవుడు, వారితో ఉన్న దేవుడు ఇప్పుడు ఆ మేడగదిలో 120 మంది ప్రార్థిస్తున్నప్పుడు వారు లోనికి వచ్చేసాడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. పైన ఉన్న దేవుడు, వారితో ఉన్న దేవుడు, వారు లోనికి వచ్చిన దేవుడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే పైన కాలంలో లేవు, మనతో ఉన్న కాలంలో లేవు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? దేవుడు మన హృదయంలోకి వచ్చిన కాలంలో ఉన్నాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి సహోదరులారా, దేవుడు మనం చదివిన లేఖనంలో ఏమన్నాడంటే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున అనగా మనిషి కుమారుడు యొక్క రాకడ దినం ఎలా ఉంటుందంటే అది లోతు దినముల వలె ఉంటాయి. చదివేమంటారా? ఎందుకంటే 3 కుమారుల కోసం చెప్పాము. దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, తర్వాత దావీదు కుమారుడు. అర్థమవుతుంది? అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కుమారుడు అనేది 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడుగా భూమి మీద సంచరించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు రెండో రాకడలో ఆయన ఎలా రాబోతున్నాడంటే మనిషి కుమారుడుగా రాబోతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఏ మనిషి కుమారుడు అంటే అందరి చేత తృణీకరించబడి, త్రోసివేయబడి, సిలువులో నలగొట్టబడి, సిలువులో తన ప్రాణాలు పోగొట్టుకుని ఆఖరి రక్తబొట్టు కార్చి తన సంఘాన్ని కొన్న ఆ సంఘాన్ని తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మొదటి రాకడ సంఘాన్ని తన రక్తంతో కొనడానికి వచ్చాడు. హల్లెలూయా. రెండో రాకడ ఎందుకు వస్తున్నాడంటే రక్తంతో కొనిన తన బిడ్డలను తీసుకుని వెళ్ళిపోవడానికి. గమనించండి, మొదటి రాకడ దేవుని కుమారుడుగా వచ్చి తన రక్తాన్ని కార్చి తన బిడ్డలను తన సంఘాన్ని కొన్నాడు ఆ రక్తంతో. హల్లెలూయా. కొన్న తర్వాత మనం చూస్తున్నాం ఆయన అన్నాడు నేను మరలా వస్తాను అన్నాడా లేదా? శిష్యులతో చెప్పాడా? నేను మీ కొరకు నివాసాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను ఉండే స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను తర్వాత అన్నాడా లేదా? ఇప్పుడు ఆయన రెండో రాకడలో ఎలా రాబోతున్నాడంటే ఆయన మనిషి కుమారుడిగా, హల్లెలూయా, పరలోకపు పెండ్లు కుమారుడిగా భూలోకపు పెండ్లు కుమార్తెని తీసుకెళ్ళడానికి పరలోకపు పెండ్లు కుమారుడిగా ఆయన రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. మూడవదిగా ఆయన ఎలా వస్తున్నాడంటే మొదటిది వధువుని రక్తంతో కొనడానికి, రెండవది కొన్న వధువుని తీసుకుని వెళ్ళిపోవడానికి, మూడవది వధువు వరుడు ఇద్దరు కలిపి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అనగా ఎత్తబడిన సంఘము, ఎత్తబడిన వధువు, హల్లెలూయా, ప్రభువు యేసుక్రీస్తు, హల్లెలూయా, ఇరువురు కలిసి దావీదు కుమారుడిగా దావీదు సింహాసనం మీద 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి భూమి మీదకి రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది?
బైబిల్లో 1000 ఏళ్ల పాలన ఉన్నదా? 1000 ఏళ్ల పాలన ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు? 1000 ఏళ్ల పాలన జరగాలంటే మొదట ఈ భూమి మీద రక్తం పెట్టి కొనబడిన ఆమె ఎవరైతే ఉన్నదో కన్యక, ఆమె ముందు ఆ పెండ్లి విందుకు వెళ్ళాలి. ఆమె అక్కడ మధ్యాకాశంలో పెండ్లి విందులో పాలుపొప్పులు పొంది, తర్వాత మధ్యాకాశంలో వచ్చి ఆ యొక్క గుర్రములతో మేఘముల మీద మరలా పెండ్లి కుమార్తె మరలా భూమి మీదకి రావాలి. మరలా భూమి మీద యుద్ధం చేయాలి. యుద్ధం చేసిన తర్వాత 1000 ఏండ్లు ఈ భూమి మీద సమాధానంతో శాంతితో ఆ దావీదు కుమారుడిగా ఆయన సింహాసనం మీద ఏలుబడి చేయాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం చూసేది దేనికోసం? లోతు దినాల్లో జరిగినట్టుగానే మనిషి కుమారుడి దినముల్లో జరుగును అన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు రెండవ రాకడలో ఏం జరుగుతుందో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. రెండవ రాకడలో ఏం జరుగుతుంది? మనిషి కుమారుడి దినాల్లో ఏదైతే మనిషి కుమారుడు దిగి వచ్చే సమయానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున ఎలా ఉంటుందంటే లోతు దినాల వలె ఉంటాయన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకసారి లోతు దినాలకి దగ్గరికి వెళ్దామా? ఈ లోతు దినాల వల్లే ఉంటాయన్నాడు కదా. మరి లోతు దినాల్లో ఎలా ఉన్నదో మనకు తెలియాలి కదా. ఎంతమందికి అర్థమవుతుంది? లోతు దినాల్లో ఎలా ఉందో తెలుసుకోవాలంటారా? హల్లెలూయా. చూడండి సహోదరులారా, లోతు దినముల యందు మనం చూసినట్లయితే ఇక్కడ తప్పించి త్వరగా మన వర్తమానంలో చెప్తున్నాం. లోతు దినముల గురించి ఆయన ఏం చెప్పాడో ఒకసారి ఆలోచించండి. లోతు దినముల యందు 19వ పేర, లోతు దినముల యందు వారు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకొనిచున్నారు, పెళ్లికి ఈబడుచున్నారు అని యేసుక్రీస్తు చెప్పాడు. మరియు వారు భవనాలు కట్టుచున్నారు, మొక్కలు పెంచుతున్నారు, నాడులు నాడుచున్నారు, భవన నిర్మాణాలు వృద్ధి చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వారు ఎలా ఉన్నారంట? జనులు తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండేవి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? జనులు ఎలా ఉన్నారంట? నారు నాటుచు ఇల్లు కట్టుచు మొక్కలు పెంచుచు ఉన్నారంట. హల్లెలూయా. అటువంటి సమయం అది. ఇల్లు కడతా ఉన్నారంట, భవనాలు నిర్మాణం వృద్ధి పొందుతా ఉన్నదంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చాలా వేగంగా భవనాలు కడతా ఉన్నారు లోతు దినాల్లో. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే ప్రభు ఏమన్నాడంటే ఇల్లు కట్టుచున్నారు. మీకు విషయం తెలుసా? ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చేటప్పుడు, రెండవ రాకడలో ఆయన తిరిగి మరలా భూమి మీదకి వచ్చేటప్పుడు లోతు దినాల్లో ప్రజలు ఇల్లు ఎలా కడతారో అర్థమవుతుంది. లోతు దినాల్లో ప్రజలు ఎలాగైతే ఆ పట్టణంలో లోతు నివసిస్తున్న సొదొమ గొమొర్రా పట్టణంలో ఎలాగైతే భవనాలు నిర్మించారో, ఇల్లు కట్టుచున్నారు, ఈ చివరి కాలంలో మనిషి కుమారుడు వచ్చే సమయం కూడా అలాగే ఇల్లు కడతారు అంటున్నాడు. చెప్పి మీకు అర్థమవుతుందా? ఈ రోజు మనం జీవిస్తున్న కాలం ఎలాంటిదో తెలుసా? హల్లెలూయా. ఎంతో వేగంగా ఎంతో నైపుణ్యత కలిగే టెక్నాలజీతో భవనాలు నిర్మిస్తున్నారు. నమ్మకం అర్థమవుతుంది. ఒకప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే సంవత్సరం పట్టేది, లేకపోతే కొన్ని నెలలు పట్టేది. నమ్మకం అర్థమవుతుంది సార్? ఇప్పుడు ఇల్లు కట్టాలంటే చాలా తేలికైపోయింది. ఎంతమంది అర్థమవుతుంది? హల్లెలూయా. మనం చూసినట్లయితే హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు మందిరాన్ని కట్టారు. మనకు తెలిసి పెద్ద పాస్టర్ గారు. ఆ మందిరాన్ని ఎన్ని రోజులు కట్టేశారు? 50 రోజులకే. హల్లెలూయా. చూడండి, చాలా ఎంత పెద్ద మందిరం అది. దేవుని మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు దేశం మనకు తెలుసు కదా. ఇశ్రాయేలు దేశంలో యూదులు అంటున్నారు, మా దేవాలయాన్ని రాత్రి కట్టేంత టెక్నాలజీ మా దగ్గర ఉంది అన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? రాత్రి ఎలా కట్టగలరు అసలు? ఒక్క రాత్రే మందిరాన్ని కట్టేస్తాం అంటున్నారు. ఒక్క రాత్రే. ఒక్క రాత్రి ఎలా కట్టగలరు అంటే అంత టెక్నాలజీ అక్కడ ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచుండిరి. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, నారు నాటుచు ఇండ్లు కట్టుచు. హల్లెలూయా. నిజంగా చూడండి, ఈ రోజు అంటే పంటలు పండించే దాంట్లో చాలా వృద్ధి పొందారట.
అని చెప్పి మీకు అర్థమవుతుందా? పంటలు పండించే దాంట్లో చాలా వృద్ధి పొందారు. ఈరోజు పంటలు పండించే దాంట్లో ప్రపంచం వృద్ధి పొందుతుందా? పొందుతుందా లేదా? 6 నెలలు పండేది 3 నెలలకు పండేటట్టు, 2 నెలలకు పండేటట్టు అంత వృద్ధి పొందింది. గమనిస్తున్నారా? హల్లెలూయా. మీరు అనుకోవచ్చు లోతు దినాలు ఎలా ఉంది సార్ అంటే, ప్రభువు యేసుక్రీస్తు ప్రపంచం అంతమయ్యే సమయానికి, ఆయన భూమి మీదకి దిగి వచ్చే సమయానికి లోతు దినాల వల్లే ప్రపంచం ఉంటది అన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నో తెలుసా? లోతు దినముల వంటి దినాల్లో. అర్థమవుతుంది? హల్లెలూయా. ప్రపంచం ఇప్పుడు ఎక్కడ ఉన్నది? లోతు దినముల వంటి దినాల్లో. ప్రపంచం ఇప్పుడు ఎక్కడ ఉన్నది? నోవాహు దినముల వంటి దినాల్లో. హల్లెలూయా. ఇప్పుడు నోవాహు దినాల్లో మనం గత కాలంలో విన్నాం. ఇప్పుడు లోతు దినముల కోసం మనం చూసినట్లయితే, లోతు దినములు ఎలా ఉన్నారంటే, బిల్డింగ్స్ కట్టే నైపుణ్యతతో ప్రజలందరూ వృద్ధి పొందారంట. ఈరోజు మన మధ్యలో ఉందంటారా? హల్లెలూయా. ఈరోజు ఒకప్పుడు గుంటూరు నుంచి విజయవాడ వెళ్తుంటే అక్కడ ఏముండేవి కాదు. కానీ ఇప్పుడు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఎలా ఉన్నాయి తెలుసా భవనాలు? హల్లెలూయా. ఎంత వృద్ధి పొందుతున్నాయి అంటారు. హల్లెలూయా. మనం వెళ్ళిన కొన్ని రోజులకే లేక కొన్ని నెలలకే ఎంత త్వరగా అవి కట్టబడుతున్నాయి, అంత త్వరగా కట్టబడుతున్నాయి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, వారు భవన నిర్మాణ వృద్ధి పనులు అధికం చేశారు. హల్లెలూయా. ఇల్లు బాగా కట్టుకుంటున్నారు, పెండ్లు బాగా చేసుకుంటున్నారు. హల్లెలూయా. పంటలు పండిస్తా ఉన్నారంట. దేవుని మహిమ. ఎలా పండిస్తున్నారంటే, ఏ కాలంలో కాసే కాయ ఆ కాలంలోనే కాస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ పండించే పంటలు ఎలా ఉన్నాయి తెలుసా? ఏ కాలంలో పండేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఈరోజు హైబ్రిడ్ వచ్చి ఏం చేస్తుంది? ఏ కాలంలోనన్నా కాసేటట్టు, ఏ కాలంలోనన్నా ఫలం వచ్చేటట్టు చేస్తున్నారట. నోవాహు ఆ యొక్క లోతు దినాల్లో అలాగే వారు పండించేవారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు అలా పండిస్తూ ఉండేవారు, వారు అలా ఇల్లు కట్టుకుంటూ ఉండేవారు, వారు నాటుచూ ఉండేవారు, వారు తినుచు త్రాగుచూ ఉండేవారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వారు ఇప్పుడు తినుచు తాగుచు ఆ విధంగా ఉన్నప్పుడు చూడండి, అలాంటి సమయం అంటే ఎంత టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందంటే, ఏ కాలం అది? లోతు కాలంలో. హల్లెలూయా. ఈరోజు మనం చూసిన ఎలా ఉందంటారు? ఒకప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా సమాచారం చెప్పాలంటే, సమాచారం చెప్పాలంటే ఏం చేసేవారు? ఒక ఉత్తరం రాసేవారు. అవునా కదా? ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం ఎప్పుడుకో వెళ్ళేది, మళ్ళీ ఆ వ్యక్తి దగ్గర నుంచి సమాచారం మళ్ళీ ఎప్పుడుకో వచ్చేది. అసలు ఉత్తరాల కంటే ముందు మనుషులు తీసుకెళ్లేవారంట కాలిబాటన. పూర్వం చెప్పింది మీకు అర్థమవుతుందా? సమాచారం తీసుకెళ్ళడానికి మనుషులు ఉండేవారు. తర్వాత మనకు తెలుసు, అభివృద్ధి పొందిన తర్వాత తపాలా వ్యవస్థ వచ్చేసింది, ఉత్తరాలు తీసుకొచ్చేది. ఇంకా అంతకుముందు అయితే పావురాలతో కూడా ఉత్తరాలు పంపించేవారంట. ఎవరికి అర్థమవుతుంది? విన్నారు ఎప్పుడైనా పావురాలతో ఉత్తరాలు పంపించడం? హల్లెలూయా. మీరు చదువుకుంటే లెసన్స్ లో వస్తాయి అవన్నీ. హల్లెలూయా. పురాతన కాలంలో ఉత్తరాలు పంపించే విధానాలని. హల్లెలూయా. పావురాలతో ఉత్తరాలు పంపించేవారు. తర్వాత తపాలా వ్యవస్థ వచ్చింది, పోస్ట్ బాక్స్ ద్వారా ఉత్తరాలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. టెలిగ్రామ్లు వచ్చేసాయి, టెలిగ్రామ్ ద్వారా ఉత్తరాలు వెళ్ళిపోతున్నాయి. అవునా కాదా? సమాచారం పావురందా వెళ్ళేది ఒకలా ఉంది, మనిషి తీసుకెళ్ళేది ఒకలా ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? టెలిగ్రామ్ వచ్చిన తర్వాత ఒకలా ఉంది. హల్లెలూయా. ఈ రోజు సమాచారం ఎంత అభివృద్ధి, ఎంత వేగంగా వెళ్తుందో తెలుసా? హల్లెలూయా. ఇక్కడ ఒక ఫోటో తీసి లేక ఇక్కడ ఒక వాయిస్ రికార్డ్ చేసి అలా బటన్ క్లిక్ చేసి వదిలేస్తే చాలు, నువ్వు ఏ నిమిషాన్ని అయితే వాయిస్ రికార్డ్ చేసావో అదే నిమిషానికి అక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పి మీకు అర్థమవుతుంది సార్. హల్లెలూయా. అవునా కాదా? అంటే సమాచారం ఉత్తరాల కంటే, సమాచారం మనుషులు తీసుకెళ్లేదానికంటే, సమాచారం పావురాలు తీసుకెళ్లేదానికంటే సమాచారం ఎంత శరవేగంగా చేరుకుంటుందో అర్థమవుతుందా? అంటే ఎంత ఇంప్రూవ్ అయిందంటారు. హల్లెలూయా.
ఎంత డెవలప్ అయింది అంటారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అలాంటి చాలా అటువంటి కాలం అది లోతు కాలం. హల్లెలూయా. దేవుడు ఉత్తినే మనిషి కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు లోతు దినాలు అంటే ఉంటాయి అని అన్న మాటకి మీరు ఏమనుకుంటున్నారేమో. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ ఒక మాట సెలవిస్తుంది. ఏంటో తెలుసా? దేవుడు ఎల్లప్పుడూ దేవుడు ఏం చేస్తాడని తెలుసా? ప్రసంగి చూడండి ఒకసారి. ప్రసంగి 3:15 చదువు. ప్రసంగి 3:15. 3:15 ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోవునది. చాలా జాగ్రత్త. జరగబోయినది అది జరగాల్సింది ఆల్రెడీ జరిగింది. జరిగిపోయిన దానిని జరిగిపోయిన దాన్ని దేవుడు ఏం చేస్తాడంట? అనుమతి అర్థమవుతుంది సార్. దేవుడు జరిగిపోయిన దాన్ని జరిగిస్తా ఉంటున్నాడంట. హల్లెలూయా. జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పిస్తున్నాడు. అందుకే ఆయన అన్నాడు లోతు దినాలు జరిగిపోయాయి. అనుమతికి అర్థమవుతుంది. లోతు దినాలు జరిగిపోయాయి. లోతు దినాలు ఆ సొదొమ గొమొర్రా కాలిపోయింది. దేని చేత కాలిపోయింది? అగ్ని చేత. ఇప్పుడు ఆయన అన్నాడు ఈ చివరి దినాల్లో హల్లెలూయా ప్రపంచమంతా అగ్ని చేత కాలిపోయేదని ఒకటి రాబోతుంది. మలాకీలో చెప్తున్నాడు రాబో దినంలో మనం చూసినట్లయితే వేరేను చిగురేను లేకుండా పొయ్యి కాలిపోయినట్లు మొత్తం కాల్చి వేస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు కాలిపోక ముందు ఎలా అర్థమవుతుంది? హల్లెలూయా. మనిషికి మనం చూసాం, మనిషికి ఏ నియమం ఉందో ఈ భూమికి అదే నియమం అంటారా? దేవుడు తన నియమాలు పెట్టాడంటారా? హల్లెలూయా. విమోచించబడే దాంట్లో నియమం ఒకటే. ఎలా అర్థమవుతుంది? విమోచించబడే నియమము మనిషికి సృష్టికి ఒకటే. హల్లెలూయా. ఏం సార్ విమోచించబడే నియమం? విమోచన అనగా ఏంటి సార్? విమోచన అంటే తిరిగి ఏ స్థితి నుండి అయితే నువ్వు పడిపోయావు, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి దాన్ని పొందుకోవడమే విమోచన. హల్లెలూయా. ఏ స్థితి పోగొట్టుకున్నావు? ఏదోను దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఉండవలసిన స్థితిని మనం పోగొట్టుకున్నాం. హల్లెలూయా. అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం. మన స్థానాన్ని మనం పోగొట్టుకున్నాం. ప్రకృతి మన మాటని వింటే ప్రకృతి మన మాటకి లోబడే స్థితి నుండి మనం పడిపోయాం. హల్లెలూయా. అదేనంటారా స్థితి? హల్లెలూయా. మృగాలు మాట్లాడితే లోబడతాయా? సముద్రం గాలి మాట్లాడితే లోబడుతుందా? అటువంటి స్థితినే ఆదాముది, అటువంటి స్థితినే అవ్వది. కానీ ఎప్పుడైతే వారు ఆజ్ఞ అతిక్రమించారో, ఎప్పుడైతే వారు పాపం చేశారో, హల్లెలూయా, సింహం అని పేరు పెట్టిన ఆ సింహమే ఇప్పుడు ఆదాము మిగడానికి వస్తుంది. హల్లెలూయా. కానీ ఒకప్పుడు ఆదాము సింహాన్ని పిలిస్తే తోకూపుకుంటూ రావాల్సిందే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే మనం చూస్తున్నాం విమోచించబడే ఆ స్థితి, ఆ నియమం సృష్టికి పెట్టాడు, అలాగే మనిషికి పెట్టాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నిద్రపోకూడదు సత్యనాథ్ గారు. హల్లెలూయా. మనం చూస్తున్నాం ఏంటా నియమం? తిరిగి కుమారుడి స్థానంలోకి రావడం. అంటే తిరిగి ఏదోనులో దేవుని కుమారులు ఎలాగైతే ఉన్నారో తిరిగి మనం ఏదోనులోకి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. విమోచన అంటే తిరిగి మనం ఏదోనికి వెళ్ళటమే. ఎక్కడి నుంచి అయితే ఏదోని నుంచి దేవుని కుమారుడు దేవుని కుమార్తె బయటకు వచ్చేసారు, ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తు ఎందుకని రెండవ ఆదాముగా రావాలి? హల్లెలూయా. యేసుక్రీస్తు ఎన్నో ఆదాము? హల్లెలూయా. ఆదాము మొదటి ఆదాము బైబిల్లో ఉన్న ఏదోని తోటలోంచి బయటకు వచ్చిన ఆదాము. ఇప్పుడు రెండో ఆదాము భూమి మీదకి వచ్చాడు. ఎవరో రెండో ఆదాము తెలుసా? ఎవరో కడప ఆదాము తెలుసా? ప్రభువు యేసుక్రీస్తు. మొదటి ఆదాము ఎందుకు బయటకు వచ్చాడో తెలుసా? తప్పు చేశాడు కాబట్టి, ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి, దేవుని మాట వినలేదు కాబట్టి, వాక్యాన్ని అతిక్రమించాడు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు రెండో ఆదాము ఎందుకు వచ్చాడో తెలుసా? తిరిగి ఏ ఆదాము అయితే బయటకు వచ్చాడో, హల్లెలూయా, ఇప్పుడు రెండో ఆదాము ఎందుకు వచ్చాడంటే బయటకు వచ్చిన వారిని లోపలికి తీసుకువెళ్ళడానికి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే వాక్యం చెబుతుంది యేసుక్రీస్తు ద్వారా మనం అందరము కుమారులు అవుటకు తండ్రికి అభిష్టమైందంట. ఎవరి ద్వారా కుమారులు అవుతున్నాం? మొదటి ఆదాము ద్వారా మనం అందరూ కుమారులు అవ్వాలా? హల్లెలూయా. కానీ మొదటి ఆదాము కుమారుని స్థానం పోగొట్టుకున్నాడు. అయితే ఇప్పుడు రెండో ఆదాముగా దేవుడే శరీరధారిగా వచ్చి,
హల్లెలూయా. కుమారుడు అవతారం ఎత్తి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కుమారుడి స్థానంలోనికి ఆదాము పోగొట్టుకున్నది తిరిగి ఇవ్వడానికి ఆయన మనల్ని తిరిగి అక్కడ తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. అలా వెళ్ళే దానినే విమోచన అన్నారు. హల్లెలూయా. మనకు తెలుసు విమోచనలో కొన్ని నియమాలు ఉన్నాయి. మొదటిది మనకు తెలుసు, విమోచించబడే వ్యక్తి ఏం చేయబడతాడు? విమోచనలో ఒక వ్యక్తి ఏదోనికి వెళ్ళాలంటే ఏం చేయబడాలంటే తిరిగి జన్మించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? తిరిగి జన్మించడం అంటే మనకు తెలుసు కదా. ఎంతమందికి అర్థమవుతుంది అని చెప్పి, తిరిగి జన్మించడం అంటే యేసుక్రీస్తు నామములో తిరిగి బాప్తిసం పొందటము. ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తాడో, ఆ వ్యక్తి ఏం చేయాలి? నీటిలోనికి వెళ్ళి బాప్తిసం పొందాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎందుకంటే జన్మలో 3 ఉన్నాయంటారా? మొదటి జన్మలో 3 ఉన్నాయా? మొదటి జన్మలో ఈ 3 లేకుండా పుట్టుక జరగదు సార్. హల్లెలూయా. మనకు తెలుసు భౌతికమైన జన్మలో నేను నా తల్లి గర్భం నుంచి రావాలంటే మనం చూస్తున్నాం ఖచ్చితంగా అక్కడ నీరు కావాలి, ఖచ్చితంగా అక్కడ రక్తం కావాలి, ఖచ్చితంగా అక్కడ ఆత్మ అనేది ఆ యొక్క జీవం అనేది ఎంతో అవసరమైనది. ఈ 3 ఉంటేనే జన్మ. అలాగే మనం దేవుని కుమారులుగా మారాలి. ఇప్పుడు దేవుని కుమార్తెలుగా మారాలి. ఇప్పుడు ఈ దేవుని కుమార్తెలుగా మారాలంటే నీరు కావాలి, అర్థమవుతుంది, రక్తం కావాలి, హల్లెలూయా, జీవం అనే ఆత్మ కావాలి. అందుకనే ఆ తల్లి గర్భంలో ఉన్న ఉమ్మ నీరే ఈ రోజు నువ్వు తీసుకునే బాప్తిసానికి గుర్తు. హల్లెలూయా. అర్థమవుతుంది. ఒక వ్యక్తి బాప్తిసం పొందకుండా విమోచించబడిన స్థితిలోకి వెళ్ళలేడు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు అనుకోవచ్చు నేను దేవుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకోలేదు, కానీ విశ్వాసం నాకు ఉంది. అయితే గుర్తుపెట్టుకో, విశ్వాసం ఉంది కానీ విశ్వాసం క్రియలు లేకపోతే అది మొత్తం అయిపోతుంది. హల్లెలూయా. విశ్వాసం క్రియలతో కలవాలి. క్రియలు అంటే ఏంటి? నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంతో అంగీకరించి ప్రజలందరూ ఎదుట సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అందుకనే ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి వింటాడో, ఆమేన్, ఎప్పుడైతే ఆ నీటి దగ్గరకు వచ్చి బాప్తిసం పొందుతాడో అతను ఏం పొందుకుంటున్నాడంటే విమోచనలో ఒక భాగం అతని యొద్దకు వస్తుంది. హల్లెలూయా. మనకు తెలుసు రెండో భాగం ఏంటంటే రక్తంతో శుద్ధి చేయబడాలి. అర్థమవుతుంది? రక్తంతో శుద్ధి చేయాలి. అందుకే ఒక వ్యక్తి ఎప్పుడైతే బాప్తిసం పొందుతారో, క్రీస్తుని అంగీకరిస్తారో, వాక్యం తెలుసుకుంటాడో, అప్పుడు ఏమంటారు? ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నాలో పాపం ఉంది ప్రభువా, నాలో ద్వేషాలు ఉన్నాయి, నాలో లోకం ఉంది నాయన, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి, నన్ను కడుగు ప్రభువా అంటారా? ఎందుకంటే ప్రతి పాపాన్ని కడిగేది యేసు రక్తమే. యేసు రక్తం నిన్ను కడగకుండా నువ్వు దేవుని కుమారుడిగా మారలేవు. యేసు రక్తం నిన్ను కడగకుండా నువ్వు నీతిమంతుడిగా మారలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? విమోచించబడాలంటే నువ్వు దేవుని కుమారుడిగా మారాలంటే నీరు కావాలి. అలాగే తల్లి గర్భంలో ఉన్న రక్తం ఎలాగ అవసరమో నీ కొరకు చిందించబడిన యేసు రక్తం కూడా నీకు అవసరం. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. మనకు తెలుసు మూడవది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ మనం చూసినట్లయితే బైబిల్లో మనం చూసినట్లయితే యోహాను అంటున్నాడు, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మ చెప్పాలి, పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిసం ఇచ్చును. ఇచ్చాడంటారా? యోహాను నీళ్లతోనే శిష్యులకు బాప్తిసం ఇచ్చాడు. కానీ ఆ 12 మంది శిష్యులకి మేడగదుల 120 మందికి ప్రభువైన యేసుక్రీస్తు అగ్నితో బాప్తిసం ఇచ్చాడా? పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలెగా వారి మీదకి దిగి వచ్చిందంటారా? యోహాను అది ముందే చెప్పాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే వారు నీటి ద్వారా బాప్తిసం పొందుకుని యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి వచ్చి వారిలో ఉన్న లోకాన్ని, వారిలో ఉన్న పాపాన్ని కాల్చివేసిందో అప్పుడు వారు దేవుని కుమారులుగా మారారు. అప్పుడు వారు దేవుని కుమార్తెలుగా మారారు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అప్పుడు వారు ఏం చేశారో తెలుసా? వారు మాట్లాడుతున్నప్పుడు మరణం కూడా వారి కాళ్ళ కిందకు వచ్చేసింది. వారి నీడలో స్వస్థత వచ్చేసింది, వారి వస్త్రంలో స్వస్థత వచ్చేసింది, వారి మాటలో స్వస్థత వచ్చేసింది, వారి చూపులో స్వస్థత వచ్చింది. కారణం ఏంటంటే వారు దేవుని కుమారులుగా మారారు. వారు అధికారం పొందుకున్నారు, మరణం మీద అధికారం పొందుకున్నారు, శాపం మీద అధికారం పొందుకున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. వాళ్ళు అలా పొందుకోవడానికి, వారు అలా దేవుని కుమారులుగా మారడానికి మనం చూస్తున్నాం. వారు యేసుక్రీస్తు నామములో మరి ఆ యొక్క నీటి దగ్గరికి వెళ్ళి బాప్తిసం పొంది తర్వాత యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మని పొందుకున్నారు. ఈ నియమము దేవుని కుమారులుగా తిరిగి మనం విమోచించబడే నియమం. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఇప్పుడు ఇదే నియమం భూమికి కూడా పెట్టారంటారా? ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే అక్కడ అగ్ని చేత కాల్చివేయబడుతుంది కాబట్టి చెప్పాల్సి వచ్చింది.
హల్లెలూయా. ఈ నీవు భూమికుందంటారా? హల్లెలూయా. ఎంతమంది అని గమనిస్తున్నారు? నీవు ఎలాగైతే బాప్తిజం పొందుకున్నావో యేసుక్రీస్తుని గురించి విని, హల్లెలూయా. ఎందుకు దేవుడిని బాప్తిజం ఇచ్చాడు తెలుసా? నిన్ను నూతనంగా చేయడానికి. ఆమేనా? అవునా కాదా? లోకం నుంచి విడిపించి, లోకంలో మురుకంతా నీ నుంచి కడిగేసి నిన్ను నూతనంగా చేయడానికి నీకు బాప్తిజం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? నీళ్ళలో ముంచి లేపాడు. ఆమేన్. అందుకే దేవుడు మనం చూసినట్లయితే నోవాహు దినంలో భూమి ఆదాము ద్వారా, అవ్వ ద్వారా శపించబడిపోయింది. హల్లెలూయా. భూమి దాస్యత్వంలోకి వెళ్ళిపోయింది. భూమి పాపంలోకి లోనైపోయింది. ఇప్పుడు భూమికి కూడా విమోచన ఉన్నది. సృష్టికి కూడా విమోచన ఉన్నది. సార్, సృష్టించబడిన నీకు విమోచన ఉన్నది. నీ కొరకు సృష్టించబడిన సృష్టికి కూడా విమోచించబడింది. హల్లెలూయా. అయితే విమోచన ఆ సృష్టిలో నీకు ఎలాగైతే ఉందో ఆ సృష్టికి కూడా విమోచన అలాగే పెట్టింది. అందుకే నువ్వెలాగైతే నీళ్ళలో బాప్తిజం పొందావో, ఇక ప్రవక్త అన్నాడు, నోవాహు దినాల్లో దేవుడు భూమిని నీళ్ళలో ముంచి లేపాడంట. నోవాహు దినాల్లో నీటికి బాప్తిజం ఇచ్చాడంట. ఎంతమందికి అర్థమవుతుంది సార్? నోవాహు దినాల్లో భూమి బాప్తిజం తీసుకుందా? ఎందుకని బాప్తిజం తీసుకోవాలి తెలుసా? అది నూతనమైన భూమిగా మారాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అది నూతన భూమిగా మారాలంటే దానికి బాప్తిజం కావాలి. ఈ రోజు సౌలు పౌలుగా మారాలంటే సౌలుకి బాప్తిజం కావాలంటారా? హల్లెలూయా. ఇక్కడ నువ్వు నూతనంగా మారాలంటే లోకం నుంచి, విగ్రహారాధన నుంచి, ఆ యొక్క లోక సంబంధమైన కార్యకలాపం నుంచి నువ్వు దేవుని కుమారుడిగా, ఓ దేవుని కుమార్తెగా మారాలంటే నీకు కూడా బాప్తిజం కావాలి. నువ్వు కూడా నీళ్ళలో మునిగిలాగా, అప్పుడు నువ్వు నూతన సృష్టిగా మారుతావు. అందుకని దేవుడు ప్రకటన గ్రంథంలో భూమిని నూతన సృష్టిగా మార్చాలంటే దానికి కూడా బాప్తిజం కావాలి. అందుకనే ఆయన ఏం చేశాడంటే నోవాహు కాలంలో భూమిని నీటిలో ముంచి బాప్తిజం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. బాప్తిజం పొందిన తర్వాత యేసు రక్తంతో కడగబడాలా? పాపాలు ఒప్పుకోవాలా? అందుకనే 2000 సంవత్సరాల క్రితం, హల్లెలూయా, ఆదాము నుండి నోవాహు వరకు 2000 సంవత్సరాలు. ఆదాము నుండి నోవాహు వరకు 2000 సంవత్సరాలు ఏం జరిగింది? భూమికి బాప్తిజం ఇచ్చాడు దేవుడు. మరలా నోవాహు నుండి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు. నోవాహు నుండి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడంటే ఆయన సశరీరుడిగా దిగి వచ్చి, హల్లెలూయా, భూమి మీద సంచరించి తన రక్తాన్ని భూమి మీద కార్చి తన రక్తంతో భూమిని శుద్ధి చేసి, హల్లెలూయా, నీవే విధంగా అయితే రక్తంతో బాప్తిజం పొందినారు, శుద్ధి అవుతున్నావో, బాప్తిజం పొందిన భూమి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి శిలువ మరణం పొందినప్పుడు అది ఆయన రక్తాన్ని తడిపుతుంది కదా, అది ఇప్పుడు భూమి కూడా రక్తంతో శుద్ధి జరిగిందా? ప్రతి 2000 సంవత్సరాలకు శుద్ధి జరుగుతుందా? హల్లెలూయా. ఆదాము మొదలుకొని నోవాహు వరకు 2000 సంవత్సరాలు నీటి బాప్తిజం. హల్లెలూయా. తర్వాత మనం చూస్తున్నాం నోవాహు మొదలుకొని యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు రక్తం కార్చి భూమిని శుద్ధి చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించి తిరిగి పునరుద్ధరణ వెళ్ళినప్పటి నుంచి ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది. చెప్పాలి, 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు, ప్రతి 2000 సంవత్సరాలకి దేవుడు ఏదో కార్యం చేశాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇప్పుడు ఈ 2000 సంవత్సరాలు దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? హల్లెలూయా. నిన్ను నూతనంగా చేయడానికి, నేను దేవుని కుమారునిగా చేయడానికి, నిన్ను విమోచించడానికి నీటిలో ముంచి బాప్తిజం ఇచ్చాడు. ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి పాపాలను తీసేసి నీతిమంతులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. మూడవది పరిశుద్ధాత్మ అగ్నిని నీలో కుమ్మరించి పాప నియమాలని కాల్చివేసి తన ఆత్మ నియమాన్ని నీలో పెడతాడు. అలాగే ఇప్పుడు దేవుడి ఈ చివరి కాలంలో భూమిని కూడా ఏం చేయాలనుకున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ అగ్ని భూమిని తాకాలి. అంటే మనిషిని ఏ విధంగా అయితే అగ్ని కాలుస్తుందో భూమిని కూడా అగ్ని అర్థమవుతుందా? అందుకే భూమి అంటుందంట, సృష్టి అంటుందంట, దేవుని కుమారులు ప్రత్యక్షం కోసం సృష్టి చూస్తుందంట. ఎందుకు తెలుసా? దేవుని కుమారులు ప్రత్యక్షం అవ్వకుండా సృష్టి విమోచించబడదు. హల్లెలూయా. అందుకే నీ కాల ప్రవక్త చెప్తున్నాడు, ఈ రోజు నువ్వు నడిచి వెళ్తున్నప్పుడు, అక్కడ నువ్వు నడుచుకుని వెళ్తున్నప్పుడు, ఆదాము నడిచి వెళ్తున్నప్పుడు ముళ్ళు చెట్లు లేవు, తుమ్మ చెట్లు లేవు, హల్లెలూయా, రేగు చెట్లు లేవు, ముళ్ళు మొక్కలు లేవు, గచ్చ పొదలు లేవు, అన్ని మంచియే. వారు ఎప్పుడైతే పాపం చేశారో, వారు ఎప్పుడైతే వాక్యాన్ని అతిక్రమించారో అన్ని ముళ్ళు పుట్టాయి అక్కడ, అన్ని అక్కడ గచ్చ పొదలు మొలిచాయి అక్కడ. హల్లెలూయా. ఈ రోజు నువ్వు దారి వెంట నడుచుకుని వెళ్తుంటే నీ పైటి చెంగు పట్టుకుని ఆ రేఖంప లాగుతా ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నీ చొక్కాయి పట్టుకుని ఆ ముల్లికంప లాగుతా ఉన్నది. నువ్వేం చెప్తావు? దారిలో ఉన్నావు, అడ్డు చెప్తావు, అని చెప్తావు, కత్తి పెట్టి గొడవ పెట్టి నరికేస్తున్నావు నువ్వు. అవునా కాదా?
దేవుని మహిమలు గాక. కానీ కాల ప్రవక్త అంటున్నాడు, అది ఎందుకని నీ చీర పట్టుకుంది, అది ఎందుకని నీ చొక్కా పట్టుకుంది తెలుసా? అది అంటుందట, ఓ దేవుని కుమారుడా నాకు ఎప్పుడు విమోచన, దేవుని కుమారుడా నాకు ఎప్పుడు విడుదల, నేను తిరిగి యథాస్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఏ దూరంలో ఆదామోపులు పాపం చేయకముందు నేను ఎలాగైతే ఉన్నానో, నాలో ముళ్ళు లేవప్పుడు, నాలో ఈ ద్వేషాలు లేవప్పుడు, నాలో ఈ గుచ్చుకునే తత్వం లేనప్పుడు, అయితే ఆ తప్పు చేయడం వల్ల ఈ ముళ్ళు నాలో పుట్టాయి. తిరిగి నువ్వు దేవుని కుమారులా మారితే, నువ్వు దేవుని కుమార్తె మారితే తిరిగి నా ముళ్ళు నాలోంచి పోతాయి. హల్లెలూయా. ఎంతమంది అర్థమవుతుంది సార్? అలా దేవుడు ఆ ముళ్ళు తీసేయాలంటే భూమికి కూడా ఏం కావాలి? అగ్ని కావాలా? నీకు అగ్ని కావాలా? భూమికి అగ్ని కావాలా? ఎందుకంటే భూమి విమోచించబడాలంటే, అది నూతన సృష్టిగా, కొత్త ఆకాశంగా, కొత్త భూమిగా మారాలంటే దానికి అగ్ని అవసరం. హల్లెలూయా. అందుకనే రోమపత్రికలో పౌలు అంటాడు, ఈ సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచున్నది. దేనికోసం సార్? నన్ను నూతన పరిచయ్యా, నన్ను అగ్నితో బాప్తిస్మం ఇయ్యి ప్రభువా. ఈ భూమి మీద ఈ కృత్రిమలు, ఈ పాప కృత్రిమాలతో, ఈ లోక నియమాలతో నేను భారం అయిపోయింది నా జీవితం, నాకు సహాయం చేయి, నన్ను ఒకసారి అగ్నితో బాప్తిస్మం ఇయ్యి ప్రభువా. హల్లెలూయా. ఈ భూమి ఒప్పుకుంటుంది, అరుస్తా ఉంది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? భూమికి బాప్తిస్మం ఇవ్వక ముందు భూమి మీద ఉన్న తన బిడ్డలకు బాప్తిస్మం ఇవ్వాలి. భూమికి బాప్తిస్మం ఇవ్వాలంటే భూమి మీద ఉన్న తన బిడ్డలకు బాప్తిస్మం ఇవ్వాలా? ఈ చివరి కాలంలో తన బిడ్డలకి అదే దేవుడు ఇస్తారని వాగ్దానం చేస్తుంది. ఆ శక్తిని ఈ రోజు నువ్వు నేను పొందుకోవాలా, ఆ బలాన్ని నువ్వు నేను పొందుకోవాలా. హల్లెలూయా. ఆ శక్తి, ఆ బలం ఏంటో తెలుసా? లోకాన్ని జయించేది, లోక కార్యాలను జయించేది, బూతులను జయించేది, సినిమాలను జయించేది, సీరియల్ జయించేది. సార్ ఆ శక్తి భాషలు మాట్లాడడం మాత్రమే కాదు సార్, ఆ శక్తి దర్శనాలు చూడడం మాత్రమే కాదు సార్, ఆ శక్తి ప్రవచనాలు చూడడం సార్ కాదు సార్, ఆ శక్తి దెయ్యాలు వెళ్ళగొట్టడమే కాదు సార్. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటున్నారు, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, భాషలు మాట్లాడుతున్నాను, దెయ్యాలు వెళ్ళగొడతాను, స్వస్థతలు, దెయ్య అద్భుతాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అద్భుతాలు చేసేవారు, స్వస్థతలు చేసేవారు, దెయ్యాలు వెళ్ళగొట్టేవారు, భాషలు మాట్లాడేవారు ఒక రోజు మీరు ఎవరో నాకు తెలియదు, అదే రోజు రాబోతుంది. మరి ఏంటి సార్ ఆ శక్తి? ఆ శక్తి నిన్ను దేవుని కుమారులా మారుస్తాడు. ఆ శక్తి నీలో క్రీస్తు స్వభావాలు వ్యక్తపరుస్తుంది. ఆ శక్తి నీలోంచి క్రీస్తు సువాసన తీసుకొస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ గాక. అందుకని అది ఎప్పుడు జరుగుతుంది? లోతు దినాల్లో. హల్లెలూయా. లోతు దినాలు మనం చూస్తున్నాం. లోతు దినంలో తిరుగుతూ, త్రాగుతూ, పెండ్లికి ఇవ్వచ్చు ఉన్న సమయంలో. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 29లో చదువుతున్నాను. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకము కురిసి వారందరిని నాశనము చేసెను. హల్లెలూయా. ఇప్పుడు సొదొమని ఎవరు విడిచిపెడుతున్నారు? లోతు. హల్లెలూయా. ఎప్పుడైతే లోతు సొదొమను విడిచిపెడుతున్నాడో, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. సొదొమని లోతు విడిచిపెట్టే సమయానికి అగ్నిగంధకం స్టార్ట్ అయిందంట. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అందరు నాకెళ్ళి చూస్తున్నారా? హల్లెలూయా. పోయిన అంతకుముందు వారం మనం చూసాం, నోవాహు ఓడలోకి వెళ్ళేంత వరకు జలప్రలయం రాలా. ఎప్పుడైతే నోవాహు ఓడలోకి వెళ్ళాడో జలప్రలయం స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు ఏమంటున్నాడంటే, నోవాహు ఓడలోకి వెళ్ళినప్పుడు జలప్రలయం స్టార్ట్ అయినట్టుగా, హల్లెలూయా, లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టి బయటికి తన అడుగు పెట్టినప్పుడు అగ్నిగంధకం పరలోకం నుంచి పడినట్టుగా, హల్లెలూయా, మనిషి కుమారుడు ఏముంటది? హల్లెలూయా. అంటే ఏం జరగబోతుంది? ఈ రోజు లోతు వంటి దేవుని కుమారులు, ఇదిగో దేవుని కుమార్తెలు ఈ భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. వారు ఎప్పుడైతే వారి పాదము భూమిని విడిచిపెడతారో, ఆమేన్, లోతు కాలు సొదొమను విడిచిపెట్టినప్పుడే అగ్ని వచ్చి పడిపోయింది. హల్లెలూయా. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవుని కొరకు వాక్యంతో సిద్ధమవుతున్న కన్యక, ఆ వధువు ఎప్పుడైతే ఈ భూమిని పాదము విడిచిపెడుతుందో, ఆమె ఎప్పుడైతే ఈ భూ ఆకర్షణ శక్తిని విడిచిపెట్టి మధ్యాకాశానికి ఎత్తబడుతుందో, హల్లెలూయా, సొదొమకి లోతు విడిచిన తర్వాత అగ్నిగంధకం ఎలా పడుతుందో, దేవుని పిల్లలు ఈ భూమి మీద వారి పాదములు విడిచిపెట్టిన తర్వాత అగ్ని భూమి మీదకి రాబోతుంది. అర్థమవుతుంది? ఈ రోజు 3వ ప్రపంచ యుద్ధంతో లేక ఆ బైబిల్లో ఉన్న యుద్ధాలతో ఈ ప్రపంచం కాలిపోకుండా ఉండాలంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా?
ఆ కాలిపోకుండా ఉండే విధంగా ఎవరు అడ్డుపడుతున్నారు తెలుసా? ఎవరు చెప్పగలరా? ఎవరు? నువ్వే. ఎందుకు తెలుసా? నోవాహు ఓడలోకి వెళ్ళకుండా జలప్రలయం వస్తే ఏమవుతుంది? నోవాహు ఓడలోకి వెళ్ళకుండా జలప్రలయం వస్తే ఏమవుతుంది? నోవాహు కూడా జలప్రలయం మునిగిపోతాడా? మునిగిపోడా? ఎంతమంది అర్థమవుతుంది? అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ కాలంలో దేవుని కుమారుడైన దేవుని కుమార్తెలుగా ఉన్న నోవాహు కుటుంబాన్ని ఓడలోకి చేర్చగా జలప్రలయాన్ని పంపించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు లోతు దినాల్లో లోతు సొదొమలో ఉన్నప్పుడు అగ్నిగంధకాలు పడితే ఏమవుతుంది? లోతు కుటుంబం కూడా కాలిపోదా? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని దేవుడు ఏం చేశాడంటే లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత అగ్నిగంధకాలు కుమరించాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఎంతమంది గమనించగలుగుతున్నారు? ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఇప్పుడు ఆయన ఎప్పుడు రెండో రకాలు ఏం జరగబోతుందంటే, ఎవరైతే సిద్ధపడిన బుద్ధి కలిగిన కన్యక ఉన్నదో, హల్లెలూయా, రెండు కుమార్తె కోసం సిద్ధపడిన కన్యక ఎప్పుడైతే ఈ భూమిని విడిచిపెడతాదో, దాన్ని మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఎత్తబడతాదో, ఎప్పుడైతే మధ్యాకాశానికి వెళ్తాదో, హల్లెలూయా, ఈ భూమిలో పరిశుద్ధులు ఎప్పుడైతే పైకి వెళ్తారో, ఆయన అంటున్నాడు లోతు సొదొమను విడిచిపెట్టగానే అగ్ని పంపించినట్టు, వాడలోకి నోవహు గాని వర్షాన్ని పంపించినట్టుగా ఎప్పుడైతే తన బిడ్డలు భూమిని విడిచిపెడతారో ఆయన అగ్నిని భూమి మీదకి పంపించబోతా ఉన్నాడు. అదేం చేయబోతుంది? హల్లెలూయా. అదేం చేయబోతుంది? సొదొమని కాల్చినట్టు ప్రపంచాన్ని కాల్చబోతుంది సార్. మీకు తెలుసా సొదొమలో ఇప్పటి వరకు ఏరు కూడా ఉండదు. హల్లెలూయా. సొదొమలో ఇప్పటి వరకు ఏమి మొలవదు సార్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సొదొమ గొమొర్రా అంతా బూడిదే. ఇప్పటి వరకు కనీసం గడ్డి మొలిచే ఆచూకీ కూడా లేదంట. హల్లెలూయా. ఎందుకని అలా ఉన్నది? మలాకీలో చెబుతున్నాడు, రాబో దినమున నియమింపబడిన దినమున వేరైనను చిగురైనను ఉండక మొత్తం కాల్చి వేస్తాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? హల్లెలూయా. ఎలా కాల్చి వేస్తున్నాడు ఆయన? ఎలా కాల్చి వేయబోతున్నాడు ఆయన? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు మన దగ్గర ఎలాంటి అణుబాంబులు ఉన్నాయి తెలుసా? ఎలాంటి హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి తెలుసా? హల్లెలూయా. కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఆ బాంబును ఒక్కసారి బటన్ క్లిక్ చేస్తే ఏ దేశంలో పడాలో, ఏ ఊర్లో పడాలో అక్కడే పడుతుంది. అక్కడ ఉన్న ప్రాంతాన్ని అంతటి కాల్ చేస్తుంది. హల్లెలూయా. పైన కూడా ఏర్పడుతున్నాయి ఇప్పుడు బాంబులు. ఎంతమంది అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. ప్రపంచాన్ని కాల్చే అణుశక్తి ఈ రోజు మనిషి తయారు చేశాడు. దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి, ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదనే వర్తమానంలో 28వ పేరాన్ని చదువుకోండి. పరలోకపు తండ్రి, నీవు దేవుడు, నిత్యమైన దేవుడు, మరియు నీ సొంత కుమారుని యొక్క మాటలు ఉదహరించుచు ఆయన చెప్పిన సొదొమ దినములో అక్కడ జరిగినట్టు ఆకాశం నుండి అగ్ని పడి పట్టణమును నశింపజేయుటకు ముందు మనిషి కుమారుడు రాకడలో కూడా అలాగే జరుగును. ఇప్పుడు తండ్రి, దూరం నుండి విమానములు వేలాడుట చూస్తున్నాము. అణుబాంబులు బయట ద్వీపముల మీద ఉంచబడి ఉన్నవి. అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు, అది భూమిలోనికి 150 అడుగుల లోతుకు 100 మైలు ఆకారంగా ఒక రంధ్రముగా చేసి వినాశనము చేయును. అవి వేలాది ప్రతి దేశములకు గురిపెట్టి ఉన్నవి. వేలాదిగా ప్రతి దేశానికి గురిపెట్టి ఉన్నాయి. జలంతర్గాములు నీటి అడుగున వాటి యొక్క మార్గములో చుట్టూ పనిచేయుచున్నవి. అక్కడక్కడ భూకంపము, గాలిలో ఎగిరే పల్లెలు పైన ఆకాశంలో భయంకరమైన దృశ్యాలు, పురుషులు గుండె జబ్బులతో చనిపోవట, కలవరపరచు సమయము, దేశముల మధ్య విభేదము. ఓ దేవా, నీవు ఇక్కడికి రమ్ము. రంగం మీద పరిశుద్ధాత్మతో కదులుచున్నావు. సంఘములోనికి లాగుచున్నది. సొదొమ దినములు పైకి తీసుకుని వచ్చుచున్నవి. మేము సొదొమ ఆత్మను చూచుచున్నాము. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది సార్? మీకు విషయం తెలుసా? మన పైన విమానాల్లో ర్యాకెట్ల ద్వారా అణుబాంబులు ఉన్నాయి.
అవి ఏం చేస్తాయి చెప్పిన, ఏ దీవి మీద పడాలో ఆ దీవి మీదకి వెళ్ళి అక్కడ ఆ వాటిని అలా ఒక్కసారి వదిలితే ఏం చేస్తా తెలుసా, ఆ దీవులు కొన్ని కిలోమీటర్ల వరకు కిందకి కాలిపెట్టి భూమి లేకుండా మట్టిని కూడా పైకి ఎగసుకొట్టే అంత బాంబులు అక్కడ ఉన్నాయి. ఎంతమంది అర్థమవుతుంది? హల్లెలూయా. అంతేకాదు నీటిలో జలాంతర్గామి ఉన్నది తెలుసు కదా, సముద్రంలో. దాంట్లో కూడా ఏమన్నదో తెలుసా, దాంట్లో కూడా అణుబాంబులే ఉన్నాయి. హల్లెలూయా. అది ఏ దీవి దగ్గరికి వెళ్ళి ఆ జలాంతర్యామి పైకి లేచి ఒక్క బట్టలు కొడితే ఆ దీవిలోకి వెళ్ళి ఆ ల్యాండ్ లోకి వెళ్ళి, ఉన్నాయి కదా ఐలాండ్లు కొన్ని ఉన్నాయి కదా సముద్రంలో, అలాంటి ఆ దీవిని సైతము కాల్చివేయగలిగిన అణుశక్తి ఆ జలాంతర్గామిలో ఉన్నది. ఎంతమంది అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే, ఎటు చూసినా ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయినా ఏ దేశం అన్నా ఏది ఉపయోగిస్తానికి ప్రయత్నం చేస్తుంది. మీరు చెప్పాలి, ఏ దేశమైనా యుద్ధం వస్తే దేన్ని ఉపయోగించడానికి వస్తుంది? అణుశక్తేనా? ఏదో శక్తి ఏదైనా ఉందా? లేదు, అణుశక్తి. ఎందుకు తెలియదు? ఈ చివరి దినాల్లో బైబిల్ ప్రవచనం ఉన్నది, అగ్ని చేత ప్రపంచం కాలా. ఎలా అగ్ని చేత ప్రపంచం కాలుతా తెలుసా? మనిషి తయారు చేసిన అణుశక్తిని దేవుడు కాల్చడానికి ఉపయోగిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. మనిషి ఏమనుకుంటున్నాడు? ఆకాశంలో అణుశక్తిని పెట్టాడు, సముద్రంలో అణుశక్తిని పెట్టాడు, భూమి మీద అణుశక్తిని పెట్టాడా లేదా? మిలిటరీలో అణుశక్తిని ఉపయోగిస్తున్నారు, సముద్రంలో జలాంతర్యామి అణుశక్తిని ఉపయోగిస్తుంది, ఆకాశంలో పై ఆ యొక్క యుద్ధ విమానాలు దేన్ని ఉపయోగిస్తున్నాయి? అణుశక్తిని ఉపయోగిస్తున్నాయి. ఎంతమంది అర్థమవుతుంది? హల్లెలూయా. ఇవన్నీ ఏంటో తెలుసా? సొదొమ ఆత్మ కాలిపోవడానికి, సొదొమ అగ్ని ఏ విధంగా అయితే ఆకాశంలో దేవుడు పెట్టాడు, ఈ రోజు అగ్ని అలాగే భూమిని కాల్చడానికి దేవుడు భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. అందుకే చూడండి, ఈ రోజు ఎక్కడున్నా మనం సొదొమ దినాల్లో, సొదొమ దినాలు పైకి తీసుకుని వచ్చుతున్నాయి. ప్రభువా, మేము సొదొమ ఆత్మను చూస్తున్నాం. సొదొమ ఆత్మ ఎలా ఉంది అక్కడ? హల్లెలూయా. వీధుల్లో స్త్రీలు సంఘముల్లోను అసభ్యకరమైన వస్త్రధారణ, అన్ని రీతుల్లో మురికిని ధరించుట, వీధుల్లో పురుషులను శోధించుటకు అసభ్యకరమైన వస్త్రాలను ధరించుట, దెయ్యపు ఆత్మలు వారి మీద ఉన్నవి, అది వారికి తెలియదు. అందమైన స్త్రీలు వారి యొక్క ప్రాణములను నరకములకు పంపించుచున్నారు. వారు వ్యభిచారము చేసినందుకు తీర్పు దినమున జవాబు చెప్పవలసి ఉన్నది. ఆమె శరీరముగా ఒక తెల్లని లిల్లీ పుష్పము వలె పవిత్రముగా ఉన్నప్పటికీ కానీ ఆమె తనకు తానే పురుషుని ముందు కనపరుచుతున్నది. ఎప్పుడైనను ఒక స్త్రీ మోహపు చూపుతో చూచినట్లయితే అప్పుడే ఆమెతో అతడు హృదయములో వ్యభిచారము చేసిన వాడగును. మరియు ఆ స్త్రీ అది ఎరగదు. మరియు ఒక పురుషుడు ఆమెను చూచుటకు ఆమె అలాగున వస్త్రమును ధరించినది. ఆమె వ్యభిచారం చేసినందుకు ఆమె జవాబు ఇవ్వవలసి ఉన్నది. ఆమె అలాగూ వస్త్రమును ధరించుకొనుటకు తనకు తానుగా అనుమతించబడినది. మరియు అతనిని శోధించుటకు పురుషుని ముందు కూర్చున్నది. అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. చూడండి, మీకు చెప్తున్నాను, సొదొమ కాలంలో ఎలా ఉన్నారంటే ప్రజలు, స్త్రీలు వారి యొక్క వస్త్రధారణ అసభ్యకరమైన వస్త్రధారణగా ఉందంట. అనుమతికి అర్థమవుతుంది. ఈ రోజు మనం జీవిస్తున్న దినాల్లో ఎలా ఉందో తెలుసు వస్త్రధారణ? బైబిల్ చెబుతుంది, ఒక స్త్రీని కానీ పురుషుడు కానీ మోహపు చూపుతో, అమ్మా ఇతడు భలే ఉన్నాడా, అబ్బా ఈ అమ్మాయి భలే ఉందా అని అంటే బైబిల్ చెబుతుంది అప్పుడే అతను ఆమెతో విచరించినట్టు, అప్పుడే ఆమెతో అతను పాపం చేసినట్టు అని ఉంది. హల్లెలూయా. ఈ రోజు చూడండి, అసభ్యకరమైన వస్త్రాలు వేసుకుని స్త్రీలు అసభ్యకరమైన దుస్తువులు వేసుకుని ఆ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ప్రవక్త అన్నాడు, వీధుల్లో పురుషులను శోధించడానికి అలా వెళ్తున్నప్పుడు, హల్లెలూయా, ఆమెను చూసి ఎంతమంది అమ్మ అంటున్నారు, అమ్మో అంటున్నారు, వారందరిని ఆమె పాపంలో పడివేసినట్టు. హల్లెలూయా. ప్రవక్త ఆమె లిల్లీ పుష్పం వంటి చక్కనిది కావచ్చు, మంచి గుణవంతురాలే కావచ్చు, కానీ ఆమె వేసుకున్న వస్త్రాలు వారికి వ్యామోహాన్ని పుట్టిస్తున్నాయి. వారు వేసుకున్న వస్త్రాలు వారి పాపం చేసేటట్టు చేస్తా ఉన్నాయి. అందుకనే ఒక దినాన తీర్పు దినంలో దానికి ఆమె లెక్క చెప్పాలంట. ఏంటి సార్,
వేసుకున్న వస్త్రాల కోసం లేక చెప్పాలా? అవును, అందుకే బైబిల్ చెప్తుంది సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ గుణముగా అలంకార వస్త్రాలు. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు సంఘాల్లో కూడా అటువంటి స్త్రీలు ఉన్నారు. నిండు వస్త్రాలు లేవు, నిండు జాకెట్లు లేవు, నిండుగా వస్త్రాలు కప్పుకునే విధానం లేదు సార్. హల్లెలూయా. సొదొమ దినాలు అలా ఉన్నాయి ఆత్మలు. ఈరోజు ఎలాంటి ఆత్మలు అంటే తెలుసా? శరీరాన్ని వ్యక్తపరుచుకునే ఆత్మలు అంటవి. మీకు అర్థమవుతుంది చెప్పేది? సొదొమ దినాలు స్పిరిట్స్ ఏంటంట? శరీరాన్ని చూపించుకోవడానికి వ్యక్తపరుచుకునే ఆత్మలు అంటాయి. హల్లెలూయా. అంటే వారి శరీరం కనబడుతుందని సిగ్గు వారికి ఉండదు. ఇంకో విషయం తెలుసా? ఎంతగా వారి శరీరాన్ని చూపించుకుంటే అంతగా వారికి పేరు వస్తుందని అటువంటి ఆత్మలవి ఈరోజు ఉన్నాయంటారు. అలాంటి దేశంలో తిరుగుతున్నాయా? ప్రపంచంలో తిరుగుతున్నాయా? ఊర్లో తిరుగుతున్నాయా? హల్లెలూయా. ఒక ఆమె ఈ పంత కనబడే జాకెట్ కుట్టించుకుంటే అసలు ఏమి ఈ మీద జాకెట్ లేకుండా కుట్టించుకుంటున్నారు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఎందుకు ఇది చెప్తున్నానంటే సొదొమ కాలంలో అటువంటి ఆత్మ పనిచేస్తున్నాయని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. వస్త్రములు లేకుండా ప్రజల్ని అసభ్యకరమైన రీతిలో ప్రపంచంలో తిప్పడానికి ఆత్మలు బయలుదేరాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మలు ఏం చేస్తున్నాయి? ప్రజలను లాగేస్తున్నాయి. ఓ నరకం వైపుకి, పాతాళం వైపుకి, పాపం వైపుకి ప్రేరేపించడానికి అవి లాగేస్తా ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఎక్కడున్నాం? ఆ దినాల్లో ఉన్నాం. మనం చూసినట్లయితే ఆ సొదొమ దినాలు ఎలాంటి అంట? స్వలింగ సంపర్కం చేసే దినాలంట. హల్లెలూయా. అంటే పురుషుడే సొదొమ దినాల్లో ఏం జరిగేది? పురుషుడే పెళ్లి చేసుకునేవారంట, స్త్రీనే పెళ్లి చేసుకునేవారంట. ఈ రోజు మన మధ్యలో జరుగుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? స్త్రీనే పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారా? పురుషులు పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారా? సార్, ఏ దినాల్లో ఉన్నాం మనం? సొదొమ దినాలు. ప్రపంచం కాలిపోవడానికి సిద్ధంగా ఉంది. మన తలపై అనుభవములు ఎలాడుతున్నాయి. హల్లెలూయా. మనం నడుస్తున్న భూమి మీద అనుభవములు ఉన్నాయి. హల్లెలూయా. తప్పించుకోవడానికి మార్గమే లేదు సార్. దేశాల మీద దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఓ జాతులకి విభేదాలు వచ్చేస్తా ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? మనం ఎక్కడున్నాం? సొదొమ దినాల్లో ఉన్నాము. హల్లెలూయా. సొదొమ దినాల్లో దేవుడు ఆ లోతుని బయటికి తీసుకురావడానికి అటువంటి పరిస్థితుల్లో, అటువంటి దినాల్లో దేవుని కుమారుడైన లోతు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతిమంతుడైన లోతుని ఆ కాలిపోతున్న పట్టణం నుంచి బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకురావాలంటే అతను బయటికి తీసుకురావడానికి వర్తమానం పంపాలి కదా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే దేవుడు వర్తమానం పంపించాడంటారా? హల్లెలూయా. లోతును బయటికి తీసుకురావడానికి ఒక వర్తమానం అక్కడికి వెళ్ళింది. హల్లెలూయా. ఏంటా వర్తమానం? కాలిపోతున్న పట్టణాన్ని విడిచి బయటకు వచ్చే. హల్లెలూయా. ఆ సమయం ఏ సమయం? లోతుకు వర్తమానం వెళ్ళిన సమయం ఏ సమయం అది? హల్లెలూయా. అర్థమవుతుంది. ఒకసారి ఆదికాండం 19లోకి వెళ్దాం త్వరగా. ఆదికాండం 19 అధ్యాయం చదువుదాం. మొదటి వచనం చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ నా ప్రభువులారా దయచేసి మీ దాసు ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చు, కాలు కడుక్కొని మీరు పెద్దలకడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళవచ్చునని చెప్పిరి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. 9వ వచనం చదువుదాం. ఈ మనుష్యులను నా ఇంటి నీడకు వచ్చిన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని, మరియు వారు నీవెవడవో మాలోనికి పరదేశిగా వచ్చి తీర్పరగా ఉండవు చూస్తున్నావా? కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేద్దామని చెప్పి లోతును ఆ మనుషుల మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. హల్లెలూయా. మీకు విషయం చూడండి, అక్కడ మనం చదివినట్లయితే
6వ లోతు వెలుపల ద్వారం వద్ద ఉన్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అనలారా ఇంత పాతకము కట్టుకొనబడి ఇదిగో పురుషుని కోడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను. వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. ఆ మనుషులు ఆ ఇంటి నీడకు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మనం చూసినట్లయితే సహోదరి సహోదరులారా, హల్లెలూయా, చూడండి 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసి. అర్థమవుతుంది అంటే పాపం ఎలా విస్తరించింది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వర్తమానం వచ్చింది. వర్తమానికుడు వర్తమానాన్ని తీసుకొచ్చాడు అక్కడికి. హల్లెలూయా. ఏంటి ఆ వర్తమానం? ఈ కాలిపోతున్న ఈ సొదొమను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోలేదు. ఈ సొదొమని మేము కాల్చివేయబోతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే వర్తమానం వచ్చిందో, ఈ వర్తమానం విన్న తర్వాత ఎప్పుడైతే ఈ వర్తమానం విని లోతు ఏం చేస్తున్నాడంటే ఈదుల్లోకి వెళ్ళి అందరికి ప్రకటించడం ప్రారంభించాడంట. మీరు చదవండి. తాను చేసుకోబోతున్న అల్లుళ్ళకి చెప్పాడంట. చెప్పాడా లేదా? హల్లెలూయా. అక్కడ ఉన్న బంధువులకి, స్నేహితులకి అందరికీ చెప్పారంట. చెప్పినా కూడా అందరూ ఏం చేశారంటే హేళన చేశారంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరి సహోదరులు, వారు హేళన చేశారు. హేళన చేయటమే కాదు, నువ్వు ఇలాగే చెప్తావు సొదొమ గొమొర్రా కాలిపోతుందా? ఎవరు కాలుస్తారు ఈ పట్టణాన్ని అని హేళన చేస్తారంట. దేవుని దూతలు ఈ దేశాన్ని చూడడానికి వచ్చారు. ఈ పట్టణం కాలిపోబోతుంది, విడిచిపెట్టండి, బయటికి రండి అని సొదొమ గొమొర్రా విడిచిరండి అని లోతు చెప్తుంటే వినట్లా, హేళన చేశారు, ఎగతాళించారు. అంటున్నారంట, నువ్వు పరిశుద్ధమైన గుండ్రాయివి, నీవు ఒక్కడే భక్తి పరుడివి. హల్లెలూయా అనుకుని లోతుని అంటా ఉన్నారు. అలా అనటమే కాదు సార్, మనం అక్కడ చూసినట్లయితే అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టేశారంట. ఏమన్నారు తెలుసు వాళ్ళు? లోతు, నీ ఇంటికి రాత్రి వచ్చారు కదా, ఆ 2 మనుషులు బయటికి తీసుకురా. ఇంతకు మీరు చూడండి, ఆ 2 మనుషులు పురుషులే, స్త్రీలు కాదు వారు. హల్లెలూయా. ఆ 2 పురుషులే. ఇప్పుడు లోతు ఇంటికి వచ్చి అంటారు, మేము వారిని కూడినట్లుగా, వారితో పాపం చేసినట్లుగా ఆ 2 మనుషులు బయటికి తీసుకురండి. ఎవరు చెప్తారు తెలుసా? చిన్నపిల్లలు, వృద్ధులు, ప్రజలందరూ వచ్చారంట అక్కడ. హల్లెలూయా. అంటే పాపం ఎలా విస్తరించింది అంటారు, మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. చిన్న పిల్లల్లో కూడా పాపం వచ్చేసిందంట. చిన్న పిల్లలు కూడా ఆ వర్తమానికులతో, ఆ దూతలతో పాపం చేయడానికి, వృద్ధులు ఆ దూతలతో పాపం చేయడానికి ఆ యొక్క లోతు ఇంటికి వచ్చిన వారిని బయటికి తీసుకురండి అని చెప్తున్నాయంట. హల్లెలూయా. ఈరోజు మన మధ్యలో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అటువంటి పాపం పనిచేస్తుందంటారా? శరీర వాంఛ పనిచేస్తుందంటారా? హల్లెలూయా. వయసు ఎంతో వృద్ధుడు కానీ చిన్న పిల్లలను వ్యభిచారం చేసేస్తున్నారు, చిన్న పిల్లలను అత్యాచారం చేసేస్తున్నారు. ఎంతో చిన్నవాడు ఎంతో పెద్దవాళ్ళతో పాపంలో పడిపోతా ఉన్నారు. ఏంటి కారణం సార్? సొదొమ ఆత్మది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే అటువంటి సమయంలో అది ఏ కాలం అంటే సాయంకాలం. అది ఏ కాలం? అది సాయంకాలం. సాయంకాలం అది వర్తమానం వెళ్తుంది రోజు దగ్గరికి. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? మనం సాయంకాలంలో ఉన్నాము. హల్లెలూయా. ఏంటి సాయంకాలం అంటే? ఆత్మ సంబంధమైన సాయంకాలం ఇది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆ నీతి సూర్యుడు ఉదయించాడా? అది ఉదయకాలం. అది ఇప్పుడు ఆ నీతి సూర్యుని గురించి సువార్త అస్తమించబోతా ఉన్నది. సువార్త ప్రపంచానికి మరుగు చేయబడబోతుంది. ఇప్పుడు మరుగు చేయబడబోతుంది ఈ కాలం ఏంటి తెలుసా? సాయంకాలం. ఈ సాయంకాలం మన యొద్దకు కూడా ఒక వర్తమానం రావాలి. ఈ సాయంకాలం మన యొద్దకు కూడా ఒక వాక్యం రావాలి. ఏంటా వాక్యం? ఏంటా వర్తమానం? బబులోను విడిచిపెట్టి బయటికి రండి. కాలిపోతున్న బబులోను విడిచిపెట్టి, మత సిద్ధాంతాలు విడిచిపెట్టి, అబద్ధ బోధనలు విడిచిపెట్టి, ఆచారాలు విడిచిపెట్టి, కల్పితాలు విడిచిపెట్టి వాక్యం ఎదుగు రండి. సత్య స్వార్థ వైపు రండి. హల్లెలూయా. నలుగురికి అర్థమవుతుంది సార్. సాయంకాలం వర్తమానకుడు లోతు దగ్గరికి వెళ్ళారు. ఈరోజు సాయంకాలం వర్తమానకులు మన దగ్గరికి వచ్చారంటారా? సాయంకాలం వర్తమానం వస్తుందని దేవుడు చెప్పాడా? అది రాత్రి కాదు, పగలు కాదు. వెలుగు ఎప్పుడు వస్తుంది అన్నాడు? అస్తమే కాలం.
చదువుతారా? త్వరగా చదువుదాం. జకర్యా 3 జకర్యా గ్రంథం 14:7 త్వరగా చదువుదాం. చాలా జాగ్రత్తగా చదువుదాం. ఆ దినము ప్రత్యేకమైన దినముగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. చాలా జాగ్రత్తగా ఉండండి. పగలు కాదు, రాత్రి కాదు. ఎప్పుడు వెలుతురు వస్తుంది గమనిస్తున్నారా? రాత్రి కాదు, పగలు కాదు, అస్తమయ కాలంలో వెలుతురు వస్తుంది. అస్తమయ కాలం అంటే సాయంకాలమేనా? అస్తమయ కాలం అంటే ఏంటి? దానవా అస్తమయ కాలం అంటే ఏంటి? సాయంకాలమేనా? సూర్యుడు అస్తమించే కాలమేనా? చీకటి పడే కాలమేనా? వెలుగు ఎప్పుడు వస్తుంది? పగలు వస్తుంది, అవునా కదా? ఇప్పుడు మధ్యాహ్నం వస్తుంది, రాత్రి వెలుగు రాదు. సాయంకాలం వెలుగు వస్తుందా? వెలుగు పోయేది సాయంకాలం, అవునా కదా? కానీ బైబిల్లో ఎందుకని సాయంకాలం వెలుగు వస్తుందని చెప్తున్నాడు? ఎంతమంది గమనిస్తున్నారు? ఎంతమంది ఆ మాటలు పట్టుకున్నారు? రాత్రి కాదు, పగలు కాదు, సాయంకాలం మీకు వెలుగు వస్తుంది అన్నాడు. ఏ వెలుగు వస్తుంది సాయంకాలం? అస్తమయ కాలం ఏ వెలుగు రాబోతుంది? హల్లెలూయా! ఏ వెలుగు సార్? కాలిపోయే పట్టణాన్ని విడిచిపెట్టి బయటికి రా, కాలిపోయే ప్రపంచాన్ని విడిచిపెట్టి ఎత్తబాటులోనికి రా, శరీర మార్పులోనికి రా. ఏంటా వెలుగు? చివరి కాలపు వర్తమానపు వెలుగది. వెలుగు అనగా వాక్యమైనది. ఈ చివరి కాలంలో ఒక వాక్యం మన ఎందుకు వచ్చినది, ఒక వెలుగు మన ఎందుకు వచ్చినది. ఆ వెలుగు మనల్ని ఎక్కడ తీసుకొచ్చింది? నిత్యత్వంలోనికి. ఆ వెలుగు ఎక్కడ తీసుకెళ్తుంది? శరీర మార్పులోనికి. ఆ వెలుగు ఎక్కడ తీసుకెళ్తుంది? పెండ్లి విందులోనికి. ఆ వెలుగు ఎక్కడ తీసుకెళ్తుంది? కాలిపోతున్న ప్రపంచం నుంచి బయటికి. హల్లెలూయా! ప్రజలకు ఆ వెలుగు గురించి తెలవదు. ప్రజలు అనుకుంటున్నారు ఏంటి ఆ వెలుగు? ఇప్పుడున్న ఈ కాలంలో క్రైస్తవులకు ఆ వెలుగు గురించి అర్థం తెలియట్లా. హల్లెలూయా! సాయంకాలం వెలుగు ఏంటి? అస్తమయ కాలంలో వెలుగు ఏంటి? హల్లెలూయా! గుర్తుపెట్టుకోండి, వెలుగు అనగా వాక్యము. హల్లెలూయా! దేవుడు మన కాలంలో వాక్యం పంపించాడంటారా? ప్రతి కాలంలో వర్తమానం ఉన్నదా? నోవహు కాలంలో వర్తమానం ఉన్నది. నోవహు మునిపే వర్తమానం వచ్చి నోవహుని తెలియజేసి చేసింది. లోతు కాలంలో వర్తమానం ఉన్నది. సొదొమ కాలిపోక మునిపే ఆ వర్తమానం వచ్చి లోతును బయటికి తీసుకొచ్చింది. యేసుక్రీస్తు కాలంలో వర్తమానం ఉన్నది. ఆ వర్తమానం టైటస్ చక్రవర్తి వచ్చి ఆ యూదుని చంపక మునిపే ఆ వర్తమానం వచ్చి వారిని బయటికి తీసుకొచ్చేసింది. హల్లెలూయా! ఈ కాలంలో ఒక వర్తమానం ఉన్నది. ఏమో మన కాలంలో వర్తమానం ఉన్నది. దాచబడిన మర్మములు బయటపరిచే వర్తమానం అది. ఓ బైబిల్ గ్రంథంలో ప్రతి విషయాన్ని తెలియజేసే వర్తమానం అది. ప్రకటన గ్రంథంలో దాచబడిన విషయాలు తెలియజేసే వర్తమానం అది. అది ఎందుకు వచ్చిందో తెలుసా? కాలిపోతున్న ప్రపంచంలో నుంచి, ఓ ఇగో మృగము పరిపాలిస్తున్న ఈ ప్రపంచం నుంచి నిన్ను తప్పించి విడిపించి ఎక్కడికి తీసుకువెళ్ళడానికి. హల్లెలూయా! సార్ ఇప్పుడు వచ్చింది సాయంకాలము. హల్లెలూయా! సాయంకాలం వర్తమానం వచ్చిందా? ఈ సాయంకాలం వర్తమానము ఎవరికి అర్థమవుతుంది తెలుసా? నీతిమంతుడైన ఆ లోతుకు మాత్రమే అర్థమవుతుందంట. హల్లెలూయా! లోతు మాత్రమే దాన్ని చూడగలుగుతున్నాడంట. మీరు బైబిల్ చదివినట్లయితే ఎవరైతే ఆ కాలంలో కాలిపోయే ప్రజలుగా ఉన్నారో వారికి వర్తమానం అర్థం అవట్లా, వర్తమానికులు అర్థం అవట్లా. అందుకనే వర్తమానికులు ఏమంటారు? మేము వారితో కూడినట్లు బయట తీసుకురా, వారు మా దగ్గర తీసుకురా అన్నారా లేదా? వారు వర్తమానం ప్రకటిస్తుంటే వారి కళ్ళు గుడ్డివైపోయాయంట. మీరు బైబిల్ చదవండి, 19వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎప్పుడైతే వారు దూతలు బయటకు తీసుకురమ్మన్నారో దూతలు బయటకు వచ్చి నిలబడ్డారంట. ఎప్పుడైతే ద్వారం దగ్గరకు వచ్చి నిలబడగానే ద్వారాలు కనబడట్లేదంట. వాళ్ళకి ఇంకా ఎంతమంది అర్థమవుతుంది? కనుమొప్పి వచ్చేసింది, తడుపుకుంటున్నారంట, ద్వారం కనబడట్లేదంట. ఎంతమంది అర్థమవుతుంది సార్? వారికి ద్వారం కనబడట్లా, కానీ లోతుకు ద్వారం కనబడింది. ఎందుకంటే ఆ ద్వారం ఉండడం లోతు బయటకు వచ్చేయాలి. ఎంతమంది అర్థమవుతుంది? కానీ అక్కడ ఉన్న వారందరూ ద్వారం కనబడట్లా, వారు తడుపుకుంటా ఉన్నారు. ఈ రోజు ఏంటి ఆ ద్వారం తెలుసా? రక్షణ ద్వారము, నిజమైన వాక్యపు ద్వారము, ఇరుకు ద్వారము. విశాల ద్వారంలో ప్రజలు వెళ్ళిపోతున్నారు, అనుకూలమైన బోధకులు పోగు చేసుకుంటా ఉన్నారు. కానీ లోతు వంటి నీతిమంతులకి, లోతు వంటి ఏర్పరచబడిన వారికి యేసు అనే ద్వారము, వాక్యమనే ద్వారము, ఇరుకనే ద్వారము ఇదిగో తెరబడతా ఉన్నది. వారికి వారు ఆ ద్వారం గుండా ఓ తీర్పు నుండి దాటిపోయి, కాలిపోతున్న ఈ ప్రపంచం నుంచి దాటిపోయి నిత్య జీవంలో వెళ్ళిపోబోతున్నారు, ఎత్తబాటులోకి వెళ్ళిపోబోతున్నారు. కానీ వారికి అర్థం కావట్లేదు. చూడండి, వర్తమానం లోతుకి అర్థమైందా? అవునా కదా? అర్థమైంది కాబట్టి అందరికి చెప్తున్నాడు. హల్లెలూయా!
ద్వారం లోతు ఎదురు ద్వారం తెరవబడిందా? లోతుకి ఎప్పుడైతే లోతుకి ద్వారం తెరవబడింది. అందుకని ఆ దూతలు ఏం చేసాయి? చేయి పట్టుకుని లోతు భార్యను లోతు పిల్లలే ఆ ద్వారం కూడా బయటకు తీసుకెళ్ళిపోయి ఎవరికి అర్థమవుతుంది. కానీ వీరికి మాత్రం ద్వారాలు తెరవడట్లా. ఎవరికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? ప్రభు అన్నాడు, నాశనమునకు పో ద్వారం వెడల్పుగా ఉన్నది, రక్షణకు పో ద్వారము, నిత్య జీవానికి పో ద్వారం ఇరుకుగా ఉన్నది. బైబిల్ చెబుతుంది, అనేకులు ఇరుకు ద్వారమును ప్రవేశించుదురు కానీ వారి వలన కాదు. హల్లెలూయా. ఎవరి వల్ల అవుతుంది సార్? ఏర్పరచబడిన వారి వలన అవుతుంది. హల్లెలూయా. ఈ రోజు మీరు గమనిస్తున్నారా? ఇరుకు ద్వారమును వెళ్ళే క్రైస్తవుడు ఉన్నాడు, విశాల ద్వారమును వెళ్ళే క్రైస్తవుడు ఉన్నాడు. ఇరుకు ద్వారం విశాల ద్వారం ఎక్కడ ఉంది సార్? ఒకే క్రైస్తవ్యంలో, ఒకే పొలంలో గోధుమలు గురుగులు ఉన్నాయి, ఒకే మందలో మేకలు గొర్రెలు ఉన్నాయి, ఒకే వాడలో పావురము కాకి ఉన్నది. హల్లెలూయా. ఒకే సంఘంలో ఇస్కరియోతు యోధా ఉన్నాడు, పాతాళంలోకి వెళ్ళిన యోధా ఉన్నాడు, ఒకే సంఘంలో పరలోక తాళపు చెవులు తెరవగలిగిన పేతురు ఉన్నాడు. ఎవరికి అర్థమవుతుందా? ఇప్పుడు ఒకే క్రైస్తవులు ఎవరున్నారంటారు? హల్లెలూయా. ద్వారములు తెలియక, రక్షణ ఎలాంటిదో, వాక్యం ఏంటో, బాప్తిస్మం ఏంటిదో, దేవుడు ఎలా ఉన్నాడు, ఓ సత్యవాక్యం తెలియని ప్రజలు కొట్టుకుంటా ఉన్నారు. వారి మధ్యలో హల్లెలూయా లోతు వంటి నీతిమంతులు దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. వారి యొక్క వాక్యాన్ని పంపించాడు, వారి యొక్క ద్వారాన్ని చూపిస్తున్నాడు, వారిని బయటికి పట్టుకున్నాడు, వారిని బయటికి తీసుకొస్తున్నాడు. ఎప్పుడైతే లోతు బయటికి రాగానే అగ్ని భూమి మీద పడిపోతా ఉన్నాడు. ఈ రోజు కూడా అంతే. ఎప్పుడైతే సత్యవాక్యం నీ యొద్దకు వస్తుందో అది నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆ సర్వసత్యం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య జీవంలోకి తీసుకెళ్తుంది. నువ్వు ఎప్పుడైతే నీ పాదం భూమిని విడిచిపెట్టగానే ఈ భూమి మీదకి అగ్ని రాబోతున్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? హల్లెలూయా. భూమిని విడిచిపెట్టవలసిన సమయంలోకి వచ్చాము. నువ్వు భూమిని విడిచిపెట్టాలంటే మొదట వర్తమానం చెప్తున్నావు, నువ్వు వినాలా? నమ్మకం అర్థమవుతుంది. హల్లెలూయా. మీరు గమనించండి, అప్పటికి అబ్రహాముతో లోతు సహవాసం చేశాడు, అవునా కదా? అబ్రహాములా లోతు పిలవలా దేవుడు, అబ్రహామును బట్టి లోతు వచ్చేసాడు, అవునా కదా? ఇప్పుడు లోతును రక్షించడానికి కూడా కారణం అబ్రహామే. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే అబ్రహాము దేవుడు ఉన్నాడన్న సంగతి లోతుకు తెలుసు. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ మీరు గమనించండి, అబ్రహాము దగ్గరికి వచ్చిన దూతలు లోతు దగ్గరికి వెళ్తున్నప్పుడు హల్లెలూయా, మరి అబ్రహాము చూస్తున్న విధానంలో లోతు చూడలేకపోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము దగ్గరికి వచ్చిన దూత వర్తమానాన్ని లోతు దగ్గరికి తీసుకెళ్ళాడు. లోతు దగ్గరికి ఎప్పుడైతే వర్తమానం వెళ్తా ఉందో లోతు దాన్ని గమనించాడంటారా? హల్లెలూయా. లోతు దాన్ని పట్టుకున్నాడంటారా? ఈ రోజు మన యొక్క వర్తమానం వచ్చిందంటారా? హల్లెలూయా. అబ్రహాంతో సహవాసంలో ఉన్నప్పుడు, అబ్రహాంతో ఉన్నప్పుడు ఆ సహవాసం జీవితం తెలుసు లోతుకి. కానీ ఇప్పుడు లోతు దగ్గరకు వచ్చింది ప్రత్యేకమైన వర్తమానం. ఏంటో తెలుసా? సాయంకాలం వర్తమానం. హల్లెలూయా. ఇది విడిపించే వర్తమానం, ఇది రక్షించే వర్తమానం, కాలిపోకుండా తప్పించే వర్తమానం. ఈరోజు మన దగ్గరకు వచ్చిందంట. హల్లెలూయా. విడిపించే వర్తమానం, తప్పించే వర్తమానం. దేవుని మహిమ గాక. ఇక ఇది తెలియాలంటే ప్రార్థించాలి. ప్రభువా నాకు సహాయం చేయండి, నాకు బయలుపరచాలి. ఎందుకంటే ఈ చివరి దినాల్లో సాయంకాలం దేవుడు వర్తమానం ఇచ్చాడు, సాయంకాలం వెలుగును పంపించాడు. ఓ లోతు వంటి దేవుని పిల్లలు విడిపించడానికి, రక్షించడానికి. హల్లెలూయా. ఎంతమంది ఆ స్వరాన్ని వింటున్నారు? ఒకవేళ నీకు ఆ స్వరం వినపడకపోతే ప్రభువా సాయంకాలం అస్తమయ కాలంలో వెళ్తురేంటి ప్రభువా నాకు తెలియచే ప్రభా నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు తేటగా తెలియజేస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం ఈ సమయంలో.